ఒకరోజు అయోధ్య రాజభవనానికి ఒక గొప్ప మహర్షి వచ్చాడు. ఆయన పేరు విశ్వామిత్రుడు. ఆయన ముఖంలో తపస్సు వెలుగు, కళ్లలో ధైర్యం, నడకలో గంభీరత కనిపించేవి. రాజు దశరథుడు మహర్షిని చూసి వెంటనే లేచి ఆదరంగా స్వాగతించాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, రాజా, నా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు. నాకు శ్రీరాముడు కావాలి. ఇది విన్న రాజు దశరథుడు భయపడ్డాడు. రాముడు ఇంకా చిన్నవాడు కదా అని అనుకున్నాడు. కాని మహర్షి మాటల్లో సత్యం, ధర్మం ఉండేవి. అప్పుడు గురువు వశిష్ఠుడు చెప్పారు, రాజా, రాముడు దేవుడి వరం, భయపడవద్దు. అప్పుడు రాజు దశరథుడు భారీ మనసుతో రాముడిని పిలిచాడు. రాముడు మాత్రం చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. లక్ష్మణుడు కూడా అన్నతో పాటు నిలబడ్డాడు. అలా శ్రీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి తమ మొదటి అడవి పయనం ప్రారంభించారు. ఇది రామాయణంలో ఒక గొప్ప ప్రయాణానికి ఆరంభం.